ప్రపంచము నలుమూలలకు కూడా విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క లెంట్ సీజన్లో 4వ వారంలో మన యొక్క అంశము త్యాగము మరియు సేవ. ఇందులో భాగంగా మనం 4వ ధ్యానమును మనం వింటున్నాము. ఇందులో కొరకు మనము బైబిళ్లను తెరిచి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. గలతీయులు 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. మరి పౌలు మనకు స్వేచ్ఛకు పిలుపునిచ్చాడు ప్రియులారా. పాల్ రిమైండ్స్ us ఆఫ్ అవర్ కాలింగ్ టు ఫ్రీడమ్. ప్రభుని ఎరిగినటువంటి వారికి అందరికీ కూడా మరి స్వేచ్ఛ ఉంటున్నది. మనం సత్యం తెలుసుకుంటే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేయండి అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. నేనే సత్యం అని చెప్పి ఉంటున్నాడు. వీ హ్యావ్ ఫ్రీడమ్ ప్రియులారా. బానిసలుగా ఉండటానికి కాదు మనం పిలువబడ్డది. కాబట్టి ఇది ఏదో స్వీయ భోగానికి దారి తీసే స్వేచ్ఛ కాదు, కానీ ప్రేమలో ఒకరినొకరు సేవ చేసుకోవటానికి. మన అంశం ఏంటండి? సాక్రిఫైస్ అండ్ సర్వీస్. త్యాగము మరియు మరి సేవ. కాబట్టి మా ప్రభువును తెలుసుకున్నటువంటి వారి అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము మరి స్వతంత్రులుగా పిలువబడ్డాము. ఈ స్వతంత్రంలో మనం ఏంటంటే మరి ప్రేమలో ఒకరినొకరము సేవ చేసుకోవటము. సర్వింగ్ వన్ అనదర్, హెల్పింగ్ వన్ అనదర్, షేరింగ్ వన్ అనదర్. ఒకవేళ భార్య భర్తలు అయితే వారు పెళ్లి చేసుకున్న తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సబ్మిషన్, mutual honoring one another, respecting one another, safeguarding their one another, protecting one another. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఇమిడి ఉంటాయి ప్రియులారా. మనం మరి ఆ స్వార్థంతో జీవించడం కాదు, కానీ మరి మన యొక్క మరి దాంపతులు అయితే భార్యాభర్తలు, అదే కుటుంబంలో మరి ఫ్యామిలీ ఉంటుంది. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మరి వారి యొక్క బాధ్యతలు ఉంటాయి. పిల్లలు ఉంటారు. మరి కుటుంబం నుంచి ఇంకా ముందుకు పోతే సమాజం ఉంటున్నది, సంఘం ఉంటున్నది. కాబట్టి ఈ రీతిగా సంఘంలో ఏంటంటే అవసరమైనటువంటిది ప్రేమతో ఒకరినొకరు దాసులై ఉండి అని చెప్పి మన ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇందులో భాగంగా మరి మనము 3 విషయాలు మనం ధ్యానించున్నాము. ఒకటి, నిజమైన స్వేచ్ఛ యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ ట్రూ ఫ్రీడమ్. ట్రూ ఫ్రీడమ్ యొక్క మరి నిజమైన స్వేచ్ఛ యొక్క స్వభావము. రెండోది ఏంటంటే సేవ చేయటానికి పిలుపు, ద కాల్ టు సర్వ్. మరి మూడవది, మనం ఎలా సేవ చేయగలము, హౌ కెన్ వి సర్వ్. కాబట్టి మొట్టమొదటిది నిజమైనటువంటి సేవ యొక్క నిజమైన స్వేచ్ఛ యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ ట్రూ ఫ్రీడమ్. పౌలు సందేశం ఎంతో స్పష్టంగా ఉంటుంది ప్రియులారా. పాల్స్ మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. క్రీస్తులో మన స్వేచ్ఛ మన కోసం జీవించటానికి కాదు, కానీ ఇతరులకు సేవ చేయటానికి పిలుపు ప్రియులారా. మరి నిజమైనటువంటి స్వేచ్ఛ అంటే మనం కోరుకున్నది చేయటం గురించి కాదు, కానీ అది ప్రేమ మరియు సేవతో వచ్చేటటువంటి బాధ్యతను స్వీకరించటం గురించి ప్రియులారా. మరి నిజమైనటువంటి ఆ యొక్క స్వేచ్ఛలో ఏంటి అంటే మనం ఒక బాధ్యత ప్రియులారా. మరి ఒక తండ్రిగా ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంది, ఒక నాయకుడిగా ఇంటికి కుటుంబాన్ని నడిపించేటటువంటి వాడిగా. కానీ అందులో ఒక బాధ్యత కూడా ఉంటున్నది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్, యూ నీడ్ టు ప్రొవైడ్ ద నెసెసరీ థింగ్స్. ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులకు సేవ చేయాలని ఎంచుకున్నప్పుడు మరి మనం క్రీస్తు కలిగినటువంటి హృదయాన్ని ప్రియులారా మనం ప్రతిబింబిస్తాం. ఆయన యొక్క కలిగినటువంటిది. వి రిఫ్లెక్ట్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు కూడా ప్రియులారు ఈ లోకంలో తన కొరకు జీవించకుండా ఈ సర్వ మానవాళి కొరకు తన జీవితాన్ని అప్పచెప్పి వెచ్చించి ఉంటున్నాడు ప్రియులారు. దారబోసి ఉంటున్నాడు, ప్రాణార్పకంగా ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారు. మరి మనం ఆ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది మనము విని ఉంటున్నాము. ఎంతో స్వార్థం లేనటువంటి జీవితము, ఎంతో దేవుని కొరకు ప్రయాసపడి ఉంటున్నాడు. తన కుటుంబం కాకుండా ఇంకా తన ఇంట్లో మరి 10 మందిని, ఇంకా ఆర్ఫనేజ్ ఎంతో మరి అవసరతలో ఉన్నటువంటి వారిని కూడా పెంచుకున్నాడు. నాకు 2 కుమార్తెలు, మరి ఇంకా 12 మంది ఉన్నారు, మొత్తం 14 మంది పిల్లలు అని చెప్పటం అనేటువంటిది విని ఉంటున్నాను పిల్లలు. ఆ రీతిగా బాధ్యతలు తీసుకోవటం, అవసరతలో ఉన్నటువంటి వారిని కేర్ చేయటం, అది చాలా అవసరం ప్రియులారా. క్రీస్తుని ఎరిగినటువంటి వారు అందరం కూడా మనం ఆ రీతిగా అటువంటి క్రీస్తు యొక్క బాటలో మన ముందు వెళ్ళినటువంటి మిషనరీలు, మరి సేవ చేసినటువంటి వారి యొక్క మరి సువార్థికుల యొక్క మార్గంలో మనం కూడా వెళ్ళాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరియు ప్రేమ నియమాన్ని నెరవేరుస్తుంది పిల్లల. ప్రేమ ఉంది అని చెప్పి చెప్పటంలో ఏంటంటే, ప్రేమలో కరుణను చూపించాలి, త్యాగము ఉంటది, మరి అంతేకాకుండా సేవ కూడా చేయటం అనేటటువంటిది ఉంటది ప్రియులారా. కాబట్టి మరి ఒక వృత్తాంతం ఏంటి అంటే, మరి ఒక పట్టణము ప్రియులారా వినాశనకరమైనటువంటి వరదను, ఒక చిన్న పట్టణము ఒక వరద వచ్చి కొట్టుకొని పోయటం అనేటటువంటిది. కన్సిడర్ ఎ స్టోరీ ఆఫ్ ఎ స్మాల్ టౌన్ దట్ ఫేస్డ్ ఎ డెవస్టేటింగ్ ఫ్లడ్. ఆ ఫ్లడ్ వచ్చి ఊరంతా కూడా మునిగిపోయింది. మరి తత్ఫలితంగా పొరుగువారు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఒకరినొకరు నిర్మించటానికి, సహాయం చేయటానికి కలిసి వచ్చారు పిల్లలు. అనేక మంది మరి వాలంటీర్, స్వచ్ఛంద సేవ చేసేటటువంటి వారు ప్రియులారా, అటువంటి వారు అవసరమై ఉంటున్నారు. మరి మరి వారొకరు నాయకత్వం వహించే వరకు వాళ్ళు మరి ఎవరో వచ్చి చేస్తారులే అని చెప్పి వాళ్ళు ఉండలేదు. కానీ వారు తోచినటువంటి స్థితిలో, వారికి ఉన్నటువంటి వనరులతోటి, వసతులతోటి మరి ఒకవేళ వారి యొక్క గృహాలని ఆతిథ్యం ఇవ్వవచ్చు, లేకపోతే మరి వారికి వంట చేసి పెట్టవచ్చు, అనేక రీతులుగా మరి సహాయం చేయవచ్చు పిల్లలు. అటువంటి ఫ్లడ్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయటం అనేటటువంటిది. సమారిటన్ పర్సన్ చెప్పి మరి బిల్లీ గ్రహం గారి కొడుకు ఫ్రాంక్లిన్ గ్రహము, మరి దాని ద్వారా ఫ్లడ్స్ వచ్చినటువంటి వారు విక్టిమ్స్కు, వార్ అఫెక్టెడ్ ఏరియాస్కు, మరి కోవిడ్ టైంలో ఇటువంటి అప్పుడు వారు ఎంతగానో మరి ప్రయాసపడటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ సమిష్టి సేవ సమాజాన్నే మార్చివేస్తుంది ప్రియులారా. దిస్ యాక్ట్ ఆఫ్ కలెక్టివ్ సర్వీస్ ట్రాన్స్ఫార్మ్ ద కమ్యూనిటీ. ఆ పరిస్థితుల్లో నిజమైన స్వేచ్ఛ ఒకరినొకరు సేవ చేసుకోవటంలోనే ఉందని మరి ఇది తెలియజేస్తుంది పిల్లలారా. ఎంతగా సహోదరుల ఐక్యత కలిగి ఉండేది ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి అందరం కూడా సఖ్యతతోటి, సమాధానంతోటి, సమైక్యతతోటి, ఆ ఏక మనస్సు, ఏకాత్మత కలిగి, ఆది అపోస్తలులలో చూస్తే వారు ఏక మనస్సుతోటి, ఏకాత్మతో, ఎవరిది వారిది అనుకోకుండా, షేరింగ్ ఆల్ దేర్ రిసోర్సెస్ అన్ని కూడా తెచ్చి అక్కడ వాళ్ళ యొక్క శిష్యుల యొక్క పాదాల దగ్గర పెట్టి అవి ఎవరికి అవసరం వారందరికి కూడా ఉపయోగించడం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. వారి మరి నిస్వార్థమైనటువంటి స్వస్థత మరియు ఆశని తెచ్చిపెట్టింది పిల్లలారా. ఆ రీతిగా కానీ కమ్యూనిటీ, మన యొక్క సంఘాలలో, మరి మన యొక్క కుటుంబాలలో ఆ యొక్క సఖ్యత, సమాధానం, సమైక్యత అవి ఉన్నప్పుడు నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు మనము చూడగలము ప్రియులారా. మరి రెండవది ఏంటంటే, మొట్టమొదటిది నిజమైనటువంటి స్వేచ్ఛ యొక్క స్వభావం చూసాము. రెండవది సేవ చేయటానికి పిలుపు, ద కాల్ టు సర్వ్. పౌలు భక్తుడు మనల్ని ఒకరినొకడు దాసులయుండుడి. ప్రియులారా, ఈ లోకంలో అందరం కూడా మట్టి నుండి వచ్చాం, మట్టిలోనికి వెళ్ళిపోయేటటువంటి వారం ప్రియులారా. ఎంతో మంది ప్రతి దినం కూడా మరణిస్తున్నారు. గొప్పవాళ్ళేమి, పేదవాళ్ళేమి, ధనికులేమి, దరిద్రులేమి, ఈ దేశస్తులు ఆ దేశస్తులు అని లేదు, కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరం కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కానీ ప్రియులారా, ఉన్నటువంటి ఆ వన్ లైఫ్ లో మనం ఏంటి, ఒకరినొకరం దాసులమై ఉందము. Paul encourages us to become slaves to one another. దాసులుగా ప్రియులారా, దాసులను మనం చూసినప్పుడు ఎంత దీనం కలిగి ఉంటారు. యువర్స్ ఒబీడియంట్లీ, ఎంత వాళ్ళ మాస్టర్ యజమానుడు చెప్పినటువంటి రీతిలో వారు పని చేస్తారు. ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా
మరి వారికి ఇష్టం లేకపోయినా అవి చేస్తారు పిల్లలు. ఈ బాధ కఠినంగా అనిపించవచ్చు, కానీ అది ఒకరినొకరు మన నిబద్ధత యొక్క లోతును నొక్కి చెప్తుంది పిల్లలు. బట్ ఇట్ ఎంఫసైజెస్ ద డెప్త్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు వన్ అనదర్. మనం ఈరోజు ఒక ఒక నిర్ణయం తీసుకుందాం పిల్లలారా. సంపూర్ణంగా మరి ఇతరులకు ఒకరినొకరు సహాయం చేసుకుంటాం ఈ రోజు నుంచి. ప్రభువా, మరి నా కోసం కాకుండా మరి ఇతరుల కోసం జీవిస్తాను, ఇతరులకు ప్రయాసపడతాను, ప్రాధేయపడతాను, ప్రార్థన చేస్తాను, వారికి అవసరమైనటువంటి రీతిలో సహాయం చేస్తాను అని చెప్పి అందరం కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ అస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్, గైడ్ అస్. ఏ రీతిగా చేయాలి అనేటువంటి దానికంటే ముందుగా వీ నీడ్ టు టేక్ ఎ కమిట్మెంట్. అసంపూర్ణ సమర్పణల నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయమే మనను మంచి పనులు చేయటానికి సహాయం చేస్తుంది పిల్లలారా. ఇతరులకు సేవ చేయటంలో వినయము, మరి వారి అవసరాలను మన సొంత అవసరాల కంటే ముందు ఉంచే సుముఖత ఉంటుంది పిల్లలారా. సర్వింగ్ అదర్స్, సేవ చేయటము, సర్వింగ్ అదర్స్ ఇన్వాల్వ్స్ హ్యూమిలిటీ అండ్ ఎ విల్లింగ్నెస్ టు పుట్ దేర్ నీడ్స్ బిఫోర్ అవర్ నీడ్. మన సొంత కార్యక్రమాలు, మన యొక్క అవసరతలు ఇవన్నీ ఉంటాయి, కానీ వాటికంటే ఎక్కువగా గివింగ్ టాప్ ప్రియారిటీ టు అదర్స్ నీడ్స్ ప్రియులారా, ఇతరుల యొక్క అవసరాలకు ప్రియులారా. అక్కడ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, కుంగి కృషించిపోతున్నటువంటి వారు, కుమిలిపోతున్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, మరి కౌన్సిలింగ్ అవసరమయ్యేటటువంటి వారు, ఆ కుటుంబమే విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వారు ఎంతో మంది మనం వింటుంటాము, మనం చూస్తుంటాము. కాబట్టి వాట్ ఈస్ అవర్ రోల్? ఇహలోక రీతిగానే అనేక మంది కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు, మరి ఎన్నో రీతులుగా సహాయం చేయటానికి చేస్తున్నారు. మరి మనం యేసును తెలుసుకున్నటువంటి వారుగా మనం కూడా అటువంటి చర్యలు చేయాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. నాకు కూడా మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, అనేక రీతులుగా ఎంకరేజ్ చేయటం కోసం మరి మాకు ఎన్నో గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి ప్రియులారా. వాటి ద్వారా మరి అనేక పరిచర్యలను మేము చేస్తున్నాం, ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటివి. ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారికి వైటల్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా ఈ మరి సహాయం చేయటము, ఇవి సేవలో మరి ఇవి భాగమై ఉంటున్నది. కాబట్టి మూడవది, మనం ఎలా సేవ చేయగలము, హౌ వీ కెన్ సర్వ్. మరి ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా, దిస్ ఇస్ ద గుడ్ టైమ్ వీ కెన్ థింక్ ఆఫ్ హౌ వీ కెన్ హెల్ప్ అదర్స్, రీచ్ అదర్స్. మరి అవసరాలను గుర్తించండి, ఐడెంటిఫై నీడ్స్. మీరు ఉన్నటువంటి ప్రదేశంలో వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద నెసెసిటీ, అవసరాలను బట్టి మరి ఒక కొత్త ఒక ఆ యొక్క పరిచర్య అనేటటువంటిది మొదలవుతుంది పిల్లలారా. మరి నాకు ఈ లైబ్రరీ అనేటటువంటి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు, గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ. దాని ద్వారా నేను రాత్రి ఒక బ్రదర్ నాకు ఈ యొక్క ఫలానా ఆథర్ యొక్క పుస్తకాలు ఉన్నాయని చెప్పి అడిగి ఉంటున్నాడు. మరి ఆయనకు అవి సహాయం చేయటం జరిగింది, ఎంతో సంతోషం. నేను ఇంకొక ఆయన నేను ఒక మ్యారేజ్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాను, దానికి అవసరమైన పుస్తకాలు కావాలని చెప్పి ఈరోజు అమెరికా నుంచి ఒక ఆయన నాకు కొన్ని రీసెర్చ్ మెటీరియల్ అవసరమే ఉంటున్నది అని చెప్పి అడిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అనేక రీతులుగా మనకు ఇచ్చిన ఉన్నటువంటి ఆర్థిక ఎడ్యుకేషనల్ విద్య అర్హతలతోటి, అనుభవాలతోటి, వసతులతోటి, వనరులతోటి మనము మరి మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క మిత్రులు, మన యొక్క సంఘాలు, అనేక మంది కూడా ప్రియులారా. నాకు ఒక మిత్రుడు మరి మరి మ్యారేజ్ విషయమై ప్రొఫైల్స్ పంపించి ఉంటున్నాడు. అవసరమైనటువంటి వారిని మరి యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో మరి సూటబుల్ పార్ట్నర్స్ కోసం మరి కొన్ని ప్రొఫైల్స్ పంపించి ఉంటున్నాడు. కాబట్టి వారితో మరి వారికి తగినటువంటి రీతిలో మరి వాళ్ళతో డీల్ చేయటం జరుగుతుంది. మరి పనులకు సహాయం చేయటం, మరి భోజనం అందించటం ప్రియులారా. అనేక ప్రాంతాలలో మరి సరైనటువంటి భోజనం లేనటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి బాధలో ఉన్న వారికి మరి మనము మాట సాయము, మరి ఆర్థిక సాయము, వారికి అవసరమైనటువంటివి ప్రొవైడ్ చేయటం అనేక రీతిలుగా మనం చేయవచ్చు ప్రియులారా. మరి మీ సమయాన్ని స్వచ్ఛందంగా అందించండి. మన యొక్క సమయం కూడా ప్రియులారా, దేవుడు మనకి 24 గంటలు ఇస్తున్నాడు. హౌ ఆర్ యు స్పెండింగ్? మరి ప్రతి దినం కూడా నేను ఈరోజు చేయవలసినటువంటి అన్ని కూడా ఈ రీతిగా మరి ఇట్లా ఇదిగోండి ఈరోజు ఉంటున్నవి
ఆ, ఈరోజు చేయవలసినటువంటి అన్ని కూడా మరి దాని మీద రాసుకుంటాను చెక్ లిస్ట్. మరి ఆటి ప్రకారంగా మరి ఎవరెవరిని రీచ్ అవ్వాలా, అపాయింట్మెంట్స్ ఏంటి, ఏమేం పనులు ఈరోజు చేయాలా, అవన్నీ కూడా చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి పిల్లలకు ట్యూషన్ చెప్పటం ప్రియులారు, ట్యూషన్ హోమ్స్ ఆన్లైన్లో మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంట్లో నుంచే ట్యూషన్ చెప్పవచ్చు. నా ఒక మిత్రుడు మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు మ్యాథ్స్ అవసరమైతే ఇక్కడ నుంచి ఆన్లైన్లో మరి ప్రతి దినం కూడా వాళ్ళకు పగలప్పుడు మనకు సాయంత్రం, కాబట్టి సాయంత్రం టైం అంతా కూడా ఆయన వెచ్చిస్తున్నాడు ప్రియులారా. ఆ రీతిగా అనేక రీతులుగా ప్రియులారు ఇక్కడ మాకు బ్లెస్సింగ్ యూత్ మిషన్లో మరి ఆ పిల్లలకు పూర్ పీపుల్కు ట్యూషన్ చెప్పటం వాలంటీర్స్ కోసం చూస్తున్నారు. మరి ఏ రీతిగా అనేక రీతిలుగా మరి కమ్యూనిటీని శుభ్రపరిచేటటువంటివి, సోషల్ సర్వీస్ చేయటం అనేటటువంటిది, మరి ఇటువంటి అన్ని కూడా ఎన్నో మనం అనేక రీతులుగా చేయవచ్చు. ఒక టీముగా ఏర్పడి వాళ్ళతో కలిసి వెళ్ళి మరి ఇటువంటి సోషల్ సర్వీసెస్ ఇవి చేయటానికి కూడా మరి ఎంత అవసరమై ఉంటుంది. చురుకైనటువంటి ప్రేమను ఆచరించటం, ప్రాక్టీస్ యాక్టివ్ లవ్, నిజమైనటువంటి ప్రేమను చూపించటము, కరుణను చూపించటము, అనేక రీతిలుగా క్రియల్లో మరి రోజువారి పరస్పర చర్యలలో కూడా ఈ యొక్క ప్రేమను చూపించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అభినందనలు చెప్పటం, అప్రిషియేట్ చేయటం. దిస్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ఆఫరింగ్ ఏ కాంప్లిమెంట్, expressing gratitude, or being there for someone going through a tough time. వెళ్ళి కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, వారికి కరుణ చూపించటం, ప్రేమించటం, కాంప్లిమెంట్ చేయటం, ఇటువంటివి కూడా ఎంతో ఈ లోకంలో అవసరమైనది. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి కూడా ప్రియుల సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం బట్టి వందనాలు. పౌరు భక్తులు చెప్పినట్లుగా మరి ఒక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండి అంటున్నాడు ప్రియులారు. ఓ గొప్ప తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని తండ్రి ఈ లోకంలో తండ్రి మమ్మల్ని రక్షించినది ప్రభా, ఇతరులకు సేవ చేయటానికి. వీఆర్ సేవ్డ్ టు సర్వ్ వన్ అనదర్ ఓ లార్డ్, సేవ్డ్ టు సర్వ్ అదర్స్ ఓ లార్డ్. ప్రభు ఆ సహాయం చేయండి. ఆ స్వార్థము, స్వనీతి, స్వలాభం అటన్నిటిని కూడా తీసివేసి ప్రభు దయగల నాయన ఇతరుల కొరకు జీవించడానికి సహాయం చేయండి. మేము వైపు చూస్తున్నాం ప్రభు, క్రీస్తు ఎలాగూ ప్రభు ఈ లోకంలో చివరి ఆ మూమెంట్ వరకు కూడా, క్షణం వరకు కూడా తండ్రి ఇతరుల కొరకు నీ యొక్క రక్తాన్ని చిందించి ఉంటున్నారు, దారు పోసి ఉంటున్నారు, విలువైన సమయాన్ని వెచ్చించి ఉంటున్నారు ప్రభు. ఎన్నో గొప్ప కార్యాలు మినిస్ట్రీ చేసి ఉంటున్నారు, స్వస్థపరిచి ఉంటున్నారు. అవసరతలో ఉన్నటువంటి వారికి ప్రభు సహాయం చేశారు ప్రభు. ఓ గొప్ప నాయన, ఆ రీతిగా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రభు ఆ యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితంతో మరి అనేక చిన్న చిన్న ఆ సేవలు చేయటానికి మీరు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వందనాలు. దీని ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ కింద రైట్ హ్యాండ్ సైడ్ మరి ఆ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. కొత్తగా మీరు విన్నట్టయితే దీని ఇతరులకు కూడా షేర్ చేయండి. మా యొక్క పరిచర్యలు ఉంటున్నాయి పిల్లలారా. మరి మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే మీరు మాకు కాంటాక్ట్ చేయవచ్చు. ఇంకా మీరు కూడా సోమవారం, గురువారాలు మరి మా యొక్క వైటల్ ప్రేయర్ టీమ్ జూమ్లో జరుగుతుందండి. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. స్త్రీలు ముఖ్యంగా, దట్ ఈస్ ఫర్ సిస్టర్స్. మరి మీ యొక్క ప్రార్థనల కొరకు మరి మేమందరం కూడా ప్రార్థించడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.